మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో మీలాంటి నాయకులు ఎంతోమంది ఉన్నా కూడా సీనియర్ నాయకులు మహేశ్వరంలో బీజేపీ పార్టీ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గంలో ఒకవైపు పట్టణ ప్రాంతము, మరొక వైపు గ్రామీణ ప్రాంతం ఉన్న కారణంగా, దాంతో పాటుగా మతోన్మాద మజ్లీస్ పార్టీ కొంత ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్న కారణంగా భారతీయ జనతా పార్టీ గెలవకూడదని చెప్పి ఎంఐఎం పార్టీ, మజ్లీస్ పార్టీ అవకాశం ఉంటే కాంగ్రెస్కు, అవకాశం లేకుంటే బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణంగా ఈనాడు మతశక్తులు ఎంఐఎం పార్టీ అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా మేము కూడా ఎంఐఎం పార్టీ రాజకీయంగా వేస్తున్న ఎత్తులు ఏవైతున్నాయో ఆ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లీస్ పార్టీకి ఎత్తులకు పై ఎత్తులు వేసి రాబోయే కాలంలో ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్న జాతీయవాద దేశభక్తులందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి యొక్క సనాతన ధర్మ రక్షణ కోసం మనందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తూ ఆ పంతాలో ముందుకు పోయి విజయం సాధించుకోవచ్చు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మహేశ్వరం నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉంటారు. ఒకవేళ ఇక్కడ బీజేపీ గెలిస్తే ముస్లింల మనుగడకు ఇబ్బంది అవుతుంది అనేసి కావాలనే ముస్లింలు అందరూ వన్ సైడ్ ఓటేసారని టాకు నిజమనేది. ఈనాడు జమ్మూ కాశ్మీర్లో ముస్లింలు ఉన్నారు, ఈనాడు గోవాలో మైనార్టీలు ఉన్నారు, మణిపూర్లో ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల పార్టీ. ఇదేదో కాంగ్రెస్ నా పార్టీ కాదు, బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కుటుంబ పార్టీ కాదు, లేకుంటే తెలుగుదేశం అంటే ఇంకోటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రజల పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ద్వారా ముస్లింలు, క్రైస్తవులు, దేశభక్తులు, జాతీయవాదులు, హిందువులు అందరూ కూడా ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఎవడైతే ఈ దేశంలో ఉంటూ, తింటూ, కంటూ, అన్నీ అనుభవిస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా, తల్లి వారికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాడు హిందువా, ముస్లిమా, ఇంకోడా అనేది ఆలోచించాం. ఎవడైనా వాడిని చీల్చి చెండాడతాం. అలాంటి యొక్క శక్తులకు మేము వ్యతిరేకం. కానీ బీజేపీకి ఏదో వ్యతిరేకంగా మా ముస్లింలంతా ఏకమవుతూ ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ చేసింది. ఈనాడు కిసాన్ సమ్మాన్ ఇచ్చిండు మోడీ గారు, కేవలం అది హిందువులకు ఇచ్చిండా? యావత్తు దేశ ప్రజలకు ఇచ్చిండు. 370 ఆర్టికల్ తొలగించిండు, యావత్తు ప్రజలకు తొలగించిండు. త్రిపుల్ తలాక్ తీసుకొచ్చిండు. ముస్లిం మైనార్టీల ఆడపడుచులు నిజంగా ఈనాడు గర్వంగా మోడీ గారిని దేవుడిలాగా కొలుస్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటే పోతుంటే భవిష్యత్తులో యూపీసీసీ కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాను, యునైటెడ్ కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తా ఉన్నాడు, ఉమ్మడి పౌరసత్వం తీసుకొస్తా ఉన్నాడు. ఎవరి కోసం? దేశ ప్రజల కోసం, దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశ సెక్యూరిటీ కోసం. దేశం నాది అని చెప్పుకుని అందరికీ కూడా ఆ చట్టం ఎంతో ఉత్తేజమైనది, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు.